పట్ల. కానీ ఆరోగ్యశ్రీ మీద 5 ఏళ్ల పాటు జగన్ హయాంలో ఎటువంటి గందరగోళం రాలేదు. ఆరోగ్యశ్రీ కూడా నడిచింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కూడా చేయించుకున్నారు. కానీ నెల రోజుల్లోనే ఇంత గందరగోళం. జగన్ లేని లోటు కనిపిస్తుందని అనుకోవాలా? విద్యా వైద్యానికే మొదటి ప్రాధాన్యత పెద్దపేట అందంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనుకోవాలా? ఇక్కడ జగన్ హయాంలో కూడా గందరగోళం జరిగింది. ఉమ్, ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆశా ఆసుపత్రుల కమిటీ అంటే ఏదైతే ఉమ్, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల కమిటీ మొత్తాన్ని కలిపి ఆశా అనేది పెట్టారు పేరు దానికి. ఉమ్, వాళ్ళు లాస్ట్ 1.5 year నుంచి చాలా గొడవలు చేశారు. ఉమ్, ప్రతి నెలన్నరకు 2 నెలలకు ఒకసారి మేము నిలిపేస్తామంటాం. అవును. చివరి 48 గంటల ముందు ఉందనగా మళ్ళాంటి వాళ్ళని డిబేట్లు పెట్టడం. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ వాళ్ళు స్పందించి ఒక 50 కోట్లు అంటే జగన్ మీద ఒత్తిడి తెస్తే 100 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేయడం, ఉమ్, వాళ్ళకి 1 కోటి రూపాయలు బాకీ ఉంటే 10 లక్షలు రిలీజ్ చేయడం, మళ్ళీ కొనసాగిస్తా ఉండటం, అవును. ఇట్లా సాగింది. కాకపోతే వాళ్ళ కమిషన్ పెంచాలనే డిమాండ్ అయితే అలాగే ఉంది. దాన్ని అది అట్లాగే నెరవేర్చలేదు ఉంది. దానికి అప్పటి నుంచి కూడా. రేషన్ డీలర్లది ఇది ఆ సమస్య అట్లాగే ఉంది. వీళ్ళ కమిషన్. దాంట్లో ప్రభుత్వ అధికారుల ఉద్దేశం ఎట్లా ఉంటదంటే కమిషన్ అంటారు, ఆల్రెడీ వీళ్ళు అవసరం లేనివి కూడా చేస్తున్నారు అదేలేండి. అనేటువంటి లెక్కల్లో వాళ్ళు ఉంటారు. ఉమ్, ఎవరికి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి ఉమ్, బేసిక్ గా. ఉమ్. కాబట్టి దాని విషయం పక్కన